నమస్తే అందరికి. యుద్ధం కారణంగా పెట్రోల్ బంకులన్నీ బంద్ అవుతాయని చెప్పగానే పొద్దునే మేమందరం అయితే బంకుకి వెళ్ళాము. అక్కడ చూడగానే పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. మేమైతే ట్యాంక్ ఫుల్ చేపించుకున్నాం మా బైక్లలో. చాలా బంకులలో అయితే స్టాక్ అయిపోయింది. ఇక్కడ కొన్ని బంకులలో ఉన్న దగ్గర అయితే చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. స్టాక్ అయిపోతుందనే భయంతో చాలా మంది అయితే బ్యారెల్స్, డ్రమ్ములు, డబ్బాలు అయితే నింపుకున్నారనమాట. చాలా మందికి అయితే చాలా టెన్షన్ పడ్డారు. అదంతా అయ్యాక సాయంత్రం వేళ అయితే మేమైతే హుజూర్ నగర్ ఫీల్డ్ కి అయితే బయలుదేరాం. అక్కడ డీజిల్ వేయించుకొని తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం. మెదక్ నుంచి హుజూర్ నగర్ వచ్చేసి మనకు 290 కిలోమీటర్స్ అయితే దూరం వస్తుంది. మనం లాంగ్ ఫీల్డ్ కి వెళ్తున్నప్పుడు మనకు డీసీఎం అయితే చాలా బాగుంటుంది, కానీ మాకు ట్రాక్టర్ ఉంది. సో దాని మీద అయితే మేము ఒక నైట్ అండ్ డేలో పొద్దున 8 o'clock వరకు అయితే ఫీల్డ్కి చేరిపోతాం. మా వాళ్ళు అయితే రోడ్డు మీద సరిగ్గానే బండి నడుపుతున్నారు, కానీ ఎప్పుడు ఎలాంటి అపాయం వస్తుందో తెలియదు. సో మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రాత్రంతా మెలుకో ఉంటే పొద్దునే నిద్ర వస్తుంది. కాబట్టి నెక్స్ట్ డే పొద్దునే మేమైతే ఫీల్డ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఒక లోవేలో 3 గ్యామ్ హార్వెస్టర్లు అయితే 15 ఎకరాల్లో అయితే మా ఏజెంట్ అయితే పెట్టాడు. ఈ సీజన్ లో నేను ఎక్కడ చూసినా మనకు కనబడేది లోవేల్ అయితే బాగా నడుస్తుందని చెప్తున్నారు రైతులు కూడా. చాలా మంది లైక్ చేస్తా ఉన్నారు. మా ఊర్లో కూడా కొత్తగా ఒక 2-3 లోవేల్ హార్వెస్టర్లు అయితే తీసుకున్నారు. మరి అది ఎలా ఉందో, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ఈ సీజన్ లో చూద్దాం. లోవేల్ కున్న ఎరుపు రంగు అయితే గ్యామ్ హార్వెస్టర్ అయితే చాలా డామినేట్ చేస్తుంది. సో చాలా బాగుంది చూడడానికి. ట్యాంక్ కెపాసిటీ, గేర్ బాక్స్, హార్వెస్టర్ చేసి ప్రతి ఒక్కటి అయితే బాగానే స్టాండర్డ్ గా ఇచ్చాడు. ఎందుకంటే ఇది జపాన్ కి చెందిన కంపెనీ కాబట్టి మనకు స్టాండర్డ్ గానే ఉంటుంది. మన బండి వచ్చేసి దీంతో 6వ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ సీజన్ అయిపోగానే నేనైతే ఎక్స్చేంజ్ లో పెట్టడం లేదంటే సెల్ చేసేయడం అయితే చేస్తాను. ఈ ఫీల్డ్ అయితే మనకు లాంగ్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడికి వచ్చాను. తర్వాత చూడగానే మన రైతు బోరం అయితే కాలువలో పడిపోయింది. ఇది చాలా బాధాకరం. మనం ఈ రోజుకి వచ్చిన రైతు కౌలు రైతు. సో 15 ఎకరాలు అయితే కౌలుకు పట్టుకొని అయితే చేస్తాడనమాట. కెనాల్ పక్క నుంచి మనం వెళ్తున్నప్పుడు హార్వెస్టర్ కావచ్చు, బోరం కావచ్చు, ఏదైనా మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఏ రైతుకి జరగకూడదు, ఎందుకంటే చూస్తుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మాకు చాలా బాధేసింది. మా వంతు అయిన సాయం కూడా మేము చేశాము. పెద్ద కెనాల్ నుంచి వాటర్ రావడం వల్ల వాటర్ అయితే అసలు ఆగట్లేదు. మా పోర్లు అయితే టాపర్ వేసి అయితే చాలా ట్రై చేశారు ఆపడానికి, బట్ అదైతే ఆగలేదు. కింద నుంచి చాలా పోతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 సంచులు అయితే నేలపాలు అయిపోయాయి అనమాట. వస్తున్న బండ్లన్నీ ఎక్కడికక్కడ ఆపేసి మేమైతే ఆ బోరం దగ్గరకు వచ్చేసాం. మా వంతు అయిన సాయం చేసి వాళ్ళని అయితే హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేసాం మేమందరం. వెంటనే ఇంకో ట్రాక్టర్ తీసుకొచ్చి మేమైతే అందరం ఆ గంపల్లో అయితే వడ్లు తీసి వేరే ట్రాక్టర్లో, ఇలాంటి కష్టకాలంలో మనం అయితే రైతులకు సాయంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా బ్యాడ్ గా ఉంటుంది ఎవరిదైనా. 3 నెలలు కష్టపడి చేసిన పంట మొత్తం ఇలా నేలపాలు కావడం చాలా బాధాకరం. ఇలాంటి సిచ్యువేషన్ లో అయితే మేము చాలా బాధపడ్డాం అనమాట. సో దాన్ని అయితే మేము ఆల్మోస్ట్ అయితే పైకి లేపాం, కానీ ఒక 20 నుంచి 30 సంచులు అయితే మొత్తం నేలపాలు అయిపోయాయి. తర్వాత మా హార్వెస్టర్ తీసుకొచ్చి ట్రాలీని అయితే పైకి అయితే గుంజేసాం మెల్లగా. ఇలాంటి కలువ పక్కన వెళ్తున్నప్పుడు ఇలాంటి కట్టలు చిన్న